మనం సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ వద్ద ఉన్నాము. దాదాపుగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీతో 30 కోట్ల బడ్జెట్ పెట్టి దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఓపెన్ చేసి కూడా గత ప్రభుత్వం ద్వారా ఓపెన్ చేయబడింది. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇది ఇప్పటికీ ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా పడున్న పరిస్థితి. దీనికి పూర్తిగా బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పలేము, ఇక్కడ ఉన్న దుకాణదారులదని చెప్పలేము, ప్రజలదని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఇందులో కొంతమందికి షాపులు కేటాయించారు, మరి కొంతమందికి కేటాయించలేదు. దీంతో షాపులు లేని వారు బయట పెట్టుకొని కూరగాయలు అటు నాన్ వెజ్ అమ్ముకోవడం జరుగుతుంది. అయితే షాపులు ఉన్నవారు లోపలికి వెళ్ళడంతో ప్రజలు బయట ఉన్న వారి దగ్గరనే కొని వెళ్ళడం జరుగుతుంది. లోపల ఉన్న వారికి ఎటువంటి బేరం జరగట్లేదు. దీంతో వీరు కూడా బయటికి వెళ్ళి షాపులు పెట్టుకోవడం జరిగింది. ఇలా 2 సంవత్సరాల నుంచి దీన్ని ఓపెన్ చేసినా కూడా ఇది ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా 30 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన భావన ఇక్కడ ఉన్న వారికి కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని బయట ఎటువంటి షాపులు లేకుండా అందరికీ ఇంట్లోనే కేటాయించి ఇక్కడ సూర్యాపేట టౌన్ ప్రజలు కూడా దీని లోపలికే వచ్చి కొనుక్కునే విధంగా మున్సిపాలిటీ కూడా చర్యలు తీసుకోవాలి. ఇటు రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఒకటి, బయట షాపులు పెట్టుకోవడం వల్ల అటు నాన్ వెజ్కి కానీ వెజ్కి కానీ పరిశుభ్రత లేకుండా రోడ్డుపై ఉన్న కాలుష్యం అంతా వాటి మీదనే పడి అటు అనారోగ్య పాలైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ 30 కోట్ల ప్రజాధనాన్ని నిరుపయోగంగా పడి ఉండకుండా దీనికి తగిన చర్యలు ప్రస్తుతం తక్షణమే ప్రభుత్వం తీసుకోవాలని ఇక్కడున్న దుకాణదారులు, కొనుగోలుదారులు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో సందీప్, సూర్యాపేట. మీరేం పేరు? లక్ష్మి. ఏ ఊరు మీది? గాంధీనగర్ బుర్కపేట తండ. ఇప్పుడు సూర్యాపేటలో ఎన్ని సంవత్సరాలు చంపుతున్నావు ఈ మార్కెట్లో? 15 సంవత్సరాలు చంపుతున్నాం. బిల్డింగ్ కట్టించారు కదా, మరి మీకు అల్లకి ఎందుకు పోలేదు? ఇక్కడ ఎందుకు పెట్టుకో? షాప్ ఇవ్వలేదు సార్. షాప్ ఇవ్వలేదు, బేరం కావట్లే, పోతే బేరం కావట్లేదు. షాప్ కూడా లేదు, కొందరికి ఉంది, కొంతమందికి లేదు. కాబట్టి బయట వెనక మంది ఉరుకుతున్నారు, అందుకు కాబట్టి బేరం కావట్లేదు. పేరు విజయ. విజయ, ధరావతి విజయ. కాంపడుతుందా ఈ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నావు? నేను 5-6 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను. మరి బిల్డింగ్ కట్టించారు కదా, అక్కడికి పోకుండా దీంట్లో ఎందుకు? ఇయ్యలేదు సార్. షాప్ ఇవ్వలేదు, ఇస్తే పోతారా మీరు? ఇస్తే అందరు